మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం మామ. న్యూస్ నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మామ. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం 26 రన్స్ తేడాతో గెలిచింది మామ. 5 మ్యాచెస్ సిరీస్ లో 2-1 తో టీమ్ ఇండియా లీడ్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్ లో 171 రన్స్ కొట్టింది. దాన్ని చేసింగ్ దిగిన ఇండియన్ టీం 20 ఓవర్స్ లో 145 రన్స్ మాత్రమే కొట్టింది. ఇంగ్లాండ్ సైడ్ హైయెస్ట్ రన్స్ కొట్టింది డకెట్ 28 బాల్స్ 51 రన్స్ కొట్టాడు. ఇండియా సైడ్ హైయెస్ట్ రన్స్ కొట్టింది హార్దిక్ పాండ్యా 35 బాల్స్ 40 రన్స్. మిగిలిన వాళ్ళు అంత ఇంప్రెస్ చేయలేదు మామ. న్యూస్ నెంబర్ 2. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ ఆల్ తీసుకున్నాడు మామ. తను వేసిన 4 ఓవర్స్ లో 11 డాట్ బాల్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు విత్ ద ఎకానమీ ఆఫ్ 6. T20 తనకి ఇది సెకండ్ 5 వికెట్స్ ఆల్. తనతో పాటు T20 ఇంటర్నేషనల్ లో 5 వికెట్స్ ఆల్ తీసుకున్న ఇంకో ఇద్దరు బౌలర్స్ ఒకరు కుల్దీప్ యాదవ్, ఇంకొకరు లెజెండ్ భువనేశ్వర్ కుమార్. వీళ్ళ ముగ్గురులో వరుణ్ చక్రవర్తి చాలా తక్కువ మ్యాచెస్ లో 2 సార్లు 5 వికెట్స్ ఆల్ తీసుకున్నాడు మామ. జస్ట్ 16 మ్యాచెస్ లో తీసుకున్నాడు. న్యూస్ నెంబర్ 3. మామ నిన్నటి మ్యాచ్ లో షమి ఇంటర్నేషనల్ క్రికెట్ కి కంబ్యాక్ ఇచ్చారు మామ. ఆఫ్టర్ 436 డేస్ తను మళ్ళీ ఇండియన్ జెర్సీ వేసుకుని ఇండియా కోసం బౌలింగ్ వేశారు మామ. వికెట్స్ ఏం తీసుకోలేదు కానీ 3 ఓవర్స్ 25 రన్స్ ఇచ్చారు. న్యూస్ నెంబర్ 4. మామ తిలక్ వర్మ నాట్అవుట్ స్ట్రీక్ నిన్నటి మ్యాచ్ తో బ్రేక్ అయింది మామ. తను నిన్న 18 రన్స్ కి అవుట్ అయిపోయాడు. నిన్న ఒక షాట్ లో చెప్పినట్టు T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో నాట్అవుట్ అవ్వకుండా ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేస్ లో తిలక్ వర్మ టాప్ లో ఉన్నాడు. తన T20 ఇంటర్నేషనల్ లో 2 డిస్మిసల్స్ మధ్యలో అవుట్ అవ్వకుండా 332 రన్స్ కొట్టాడు మామ. న్యూస్ నెంబర్ 5. నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది మామ. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం ఆర్సీబీకి ఆడబోయే లియామ్ లివింగ్స్టన్ 24 బాల్స్ 43 రన్స్ కొట్టాడు విత్ 5 సిక్సెస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫిల్ సాల్ట్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. నిన్న 5 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ అనే కాదు ముందు జరిగిన 2 మ్యాచెస్ కూడా మనోడు సింగిల్ డిజిట్ దగ్గర అవుట్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయితే సెకండ్ మ్యాచ్ లో 4 రన్స్ అండ్ ఈ మ్యాచ్ లో 5 రన్స్. న్యూస్ నెంబర్ 6. మామ ఐసీసీ వాళ్ళు 2024 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ని రివీల్ చేశారు మామ. ఈ అవార్డు ని ఎవరికి ఇచ్చారని ఎక్కువగా ఆలోచించకండి. ఇచ్చింది మన బూమ్రాకి. ఆల్రెడీ నిన్న ఈ న్యూస్ చెప్పావు కదా అని పొరబడే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. నిన్న చెప్పింది బూమ్రాకి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారని. ఇవాళ చెప్తుంది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారని. అది ఓన్లీ టెస్ట్ క్రికెట్ అయితే ఇది కంప్లీట్ వరల్డ్ క్రికెట్ కి డౌట్ క్లియర్ అయినట్టేగా. న్యూస్ నెంబర్ 7. మామ ఏబీ డివిలియర్స్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు మామ. తను 2025 WCL ఆడబోతున్నాడు. WCL అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్. మళ్ళీ ఏలియన్ బ్యాట్ పెట్టుకుని గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు మామ. ఇంకా శివతా ఉండమో ఏమంటారు మామ. మస్తు ఎలివేషన్స్ ఇస్తున్నాడు, కంగారు పడకండి. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఏబీ డివిలియర్స్. అందుకే అతి ఉత్సాహం బయటకు వచ్చేస్తుంది. న్యూస్ నెంబర్ 8. మామ ఉమెన్స్ ఆస్ట్రేలియా టీం ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంది మామ. 2014 to 2016 లో వాళ్ళే గెలిచారు. 2017 to 2019 లో కూడా వాళ్ళే గెలిచారు. అండ్ ఇప్పుడు 2022 to 2025 లో కూడా వాళ్ళే గెలిచారు. స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నారు. న్యూస్ నెంబర్ 9. మామ నెక్స్ట్ రంజీ మ్యాచెస్ నుంచి కేఎల్ రాహుల్ కూడా కనిపించబోతున్నాడు మామ. తను కూడా ప్యాడ్స్ కట్టుకుని నెక్స్ట్ రంజీ మ్యాచెస్ కోసం ప్రిపేరింగ్ అంట. నిన్న కేఎల్ రాహుల్ బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్ కి అటెండ్ అయ్యాడంట. సో నెక్స్ట్ మ్యాచ్ లో తను కర్ణాటక సైడ్ ఆడబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. ఇంకో పక్క విరాట్ కోహ్లీ కూడా ఫుల్ ప్రాక్టీసింగ్ మామ. సోషల్ మీడియాలో పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈవెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చూడడానికి కూడా జనాలు ఎగబడుతున్నారు మామ. ఒకసారి ఈ ఫోటోని చూడండి. వీళ్ళందరూ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చూడడానికి వచ్చారు. న్యూస్ నెంబర్ 10. ఎలాగో విరాట్ కోహ్లీ ఢిల్లీ టీం కి రంజీ మ్యాచెస్ ఆడుతున్నాడు కాబట్టి తనకి రంజీ టీం కెప్టెన్సీని కూడా ఆఫర్ చేశారంట మామ. కానీ దానికి విరాట్ కోహ్లీ నో చెప్పేశారు. దీనికి ముందు పంత్కి ఇద్దాం అనుకున్నారు. తను కూడా కెప్టెన్సీని రిజెక్ట్ చేశాడు. వీళ్ళు వచ్చారని ఆల్రెడీ టీం కి లీడ్ చేస్తున్నా ఆయుష్ వాడు నేను కెప్టెన్ నుంచి తీసేయడం కరెక్ట్ కాదు అనే పాయింట్ పంత్ చెప్పాడు. అది కూడా కరెక్టే. ఎందుకంటే వీళ్ళు 1-2 మ్యాచెస్ ఆడి మళ్ళీ ఓడియో మ్యాచెస్ కోసం వెళ్ళిపోతారు. మళ్ళీ టీం కి లీడ్ చేయాల్సింది తానే కదా. ఇప్పుడు కెప్టెన్సీ తీసుకొని మళ్ళీ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. పంత్ చెప్పింది 100% కరెక్ట్ మామ. న్యూస్ నెంబర్ 11. విరాట్ కోహ్లీ రంజీ మ్యాచెస్ ఆడుతున్నారంటే సోషల్ మీడియాలో రూమర్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే విరాట్ కోహ్లీ ఆడబోయే మ్యాచ్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తారని. అయితే ఈ న్యూస్ ని కొట్టిపడేసేలా ఢిల్లీ క్రికెట్ బోర్డు ఒక న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు బ్రాడ్కాస్ట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బీసీసీ ఏమైనా లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేసి ఏమైనా పెడతారేమో మాకు తెలియదు. యాజ్ ఆఫ్ నో బ్రాడ్కాస్ట్ ఏమీ ప్లాన్ చేయలేదని క్లియర్ గా చెప్పారు. న్యూస్ నెంబర్ 12. మన ఇండియన్ ఉమెన్ అండర్-19 లో హిస్టరీ క్రియేట్ చేసింది మామ. నిన్న అండర్-19 T20 వరల్డ్ కప్ లో గొంగడి త్రిష సెంచరీ చేశారు. ఇండియాకి స్కాట్లాండ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో తను 59 బాల్స్ 110 కొట్టారు. అండర్-19 T20 వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టిన ఫస్ట్ ఉమెన్ తానే. అండ్ తను మన తెలుగు ఉమెన్ కూడా. సో తెలుగు వాళ్ళకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ మామ. సో దట్స్ ఏ వీడియో మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.